ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, ఇటు రీతిగా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మహిమగల మీ మాటలు మాట్లాడుకొనుటకు మేము ఏపాటి వారము నాయన, కేవలం మీ ఆత్మ సహాయము చేత మాత్రమే తండ్రి. మట్టి మానవులమైనటువంటి మేము మహత్తు కలిగినటువంటి మీ మాటలలోని పరమార్థమును అర్థం చేసుకున్నట్టుకు మేము ప్రయత్నించగలం. ఇట్టి సహాయమును మాకు అందజేయమని, అనుగ్రహించమని, ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణ బలియాగమును తండ్రి జ్ఞాపకం చేసుకొనుచు, ఆ శిలువ సింహాసనం యొద్ద నుండే మీ యొద్దకు వస్తూ ప్రభువాని వేడుకొనుచు ఈ కొన్ని విన్నపములు యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తివంతమైనటువంటి నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాలు అన్నవి మనము గత కొంత కాలముగా, కొన్ని మాసాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ సందేశాలు మనం మాట్లాడుకొనుటకు కారణం మనకు బాగా తెలుసు. దేవుని కృప అనే ఒక అద్భుతమైనటువంటి ఈ పదాన్ని వక్రీకరించే పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉండడం ఖచ్చితంగా ఇది విచారించవలసినటువంటి విషయమే అని మరోసారి మీ మధ్య నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవాలు ఏమిటి, దేవుని కృపకు సంబంధించి మనం అర్థం చేసుకుంటున్నది ఏమిటి, ఒకసారి మీరు పునఃపరిశీలించండి అని ఈ సిద్ధాంతాన్ని మోస్తున్నటువంటి వారిని ప్రేమతో మనము మనవి చేస్తూ బైబిల్లోని దీనికి సంబంధించిన వాస్తవాలను వివరిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ సిద్ధాంతానికి సంబంధించిన పలు విషయాలను ఉప అంశములుగా మనము తీసుకుని వాటిని అడ్రస్ చేస్తూ ఈ యొక్క సందేశాలను అందిస్తున్నాం. ఈ సిద్ధాంతానికి సంబంధించిన ఒక విషయం మనకు బాగా తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము చేత మనము పరిశుద్ధులవుతున్నాం. అది 100% కరెక్ట్. ఆయన దగ్గరికి రాకుండా, సిలువనొద్దకు చేరకుండా, నేనేవో క్రియలు చేసి క్రీస్తునందు విశ్వాసము లేకుండా నేను నీతిమంతుడైపోతాను, పరిశుద్ధుడైపోతానంటే కుదరని పని. అది ఎవరు చెప్పినా నిజమే. అయితే ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో కడుగబడిన తర్వాత ఆ పరిశుద్ధులుగా బ్రతికే ఒక బాధ్యత వారి మీద లేదా అనే ప్రశ్న మనం వేసి మాట్లాడుతున్నాం. కారణం, ఈ సిద్ధాంతాన్ని బోధించేవారు సిలువ దగ్గరే మనము ఆల్రెడీ పరిశుద్ధులైపోయిన తర్వాత నేను ప్రత్యేకంగా మరలా పరిశుద్ధుడిగా బతికే ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం లేదు అని వీరు చెప్పే పరిస్థితి ఉండడంతో ఏ మాటలను వారు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఏ మాటలను వారు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు, వారు ఇంకనూ ఎరుగవలసినటువంటి సత్యాలు ఏమిటి అని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆలోచిస్తూ, ధ్యానిస్తూ, తెలియజేస్తూ, తిరిగి వారిని మరొకసారి ఆలోచించమని కోరుతూ, అర్ధసత్యముతో కూడుకున్న ఈ సిద్ధాంతం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి పిలుపునిస్తూ ఈ శీర్షిక నడుస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు మనము 19 భాగాలు మాట్లాడాం కృపా సందేశాలకు సంబంధించి. ఈ 19 భాగాలు కూడా యూట్యూబ్లో బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో, అది మన అఫీషియల్ ఛానల్, ఆ ఛానల్లో ప్లేలిస్ట్స్ అనే దానికి వెళ్తే ఆ ప్లేలిస్ట్స్లో కృపా సందేశాలనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ కృపా సందేశాలనే ఫోల్డర్లో ఈ 19 భాగాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 20వది. అయితే ప్రతి భాగానికి ఒక టైటిల్ని సపరేట్గా ఇచ్చి, కృపా సందేశాలు అనేది మెయిన్ టైటిల్ అయిన ఒక ఉప అంశాన్ని మనం ఇచ్చి మాట్లాడుతున్నాం. ఇప్పుడు
గత 3 భాగాలు ఏవైతే ఉన్నాయంటే 17వ భాగం, 18వ భాగం, 19వ భాగం, ఈ 3 భాగాలు కూడా పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అనేటువంటి ఒక సబ్ టైటిల్ పై నడుస్తున్నాయి. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అనే ఉపంశాన్ని తీసుకొని కృపా సందేశాలనే మెయిన్ అంశం కింద ఇప్పటి వరకు మనం 3 భాగాలు మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 4వ భాగం. ఆన్ ద స్క్రీన్. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ హోలీ? ఇది 4వ భాగం. డన్. ఇంతకు గత 3 భాగాలలో మనం మాట్లాడుకున్నటువంటి నిజాలేమిటి, మనం మాట్లాడుకున్నటువంటి సత్యాలేమిటి, అవి కూడా వేగంగా స్క్రీన్ మీద చూసేద్దాం. ఒకవేళ మీలో ఎవరైనా ఆ 3 భాగాలు వినకపోయింటే ఆ 3 భాగాలలోని హైలైట్స్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. షో ఇట్. పరిశుద్ధతను ఇంగ్లీష్లో హోలీనెస్ అని అంటారు. ఆ పరిశుద్ధతకు 3 స్టేజెస్ ఉంటాయి అని ఇంతకుముందు 3 భాగాలలో మాట్లాడుకున్నాం. ఇంగ్లీష్లో అయితే పొజిషనల్ హోలీనెస్ మొదటిది, ప్రోగ్రెసివ్ హోలీనెస్ నంబర్ 2, పర్ఫెక్ట్ హోలీనెస్ అని నంబర్ 3. తెలుగులో అయితే పరిశుద్ధత యొక్క 3 దశలు. స్థాన పరిశుద్ధత మొదటిది, పురోగ పరిశుద్ధత రెండవది, దీనిని ప్రగతిశీల పరిశుద్ధత అని కూడా అంటారని చెప్పాను. నంబర్ 3, పరిపూర్ణ పరిశుద్ధత. పరిశుద్ధతలో 3 దశలు ఉంటాయి అని మనము మాట్లాడుకున్నాం, నేర్చుకున్నాం గత 3 భాగాలలో. ఇంతకు స్థాన పరిశుద్ధత ఎప్పుడు చోటు చేసుకుంటుంది, పురోగ పరిశుద్ధత అది ఎప్పుడు జరుగుతుంది మన జీవితంలో, పరిపూర్ణ పరిశుద్ధత అనేది ఎప్పుడు సంతరించుకుంటుంది అన్నదానికి కూడా నేను టైం ఇచ్చాను. అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. షో ఇట్. గమనించండి. పరిశుద్ధతను శాంక్టిఫికేషన్ అని కూడా పిలవచ్చు. Sanctification or sanctification is positional in the past, progressive at present, perfect in the future. దీని తెలుగులో ఏమంటారో చూద్దాం. మన పరిశుద్ధత అన్నది గతములో స్థానపరమైనది, పొజిషనల్. ప్రస్తుతమైతే ప్రగతిశీలమైనది, అది ప్రజెంట్. భవిష్యత్తులో అది పరిపూర్ణతలోనికి అది చేరుకుంటుంది అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైం ఫ్రేమ్ని కూడా ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా మరికొన్ని సంగతులను చూద్దాం. నెక్స్ట్, బైబిల్ని బట్టి మనము ఎరుగవలసినటువంటి సత్యం ఇది అని చెప్పాను. ఏమిటది? మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. అది నంబర్ 1. వీ హ్యావ్ బీన్ శాంక్టిఫైడ్. అట్ ద సేమ్ టైం మనము పరిశుద్ధ పరచబడుచూ ఉన్నాము. నంబర్ 2, వీఆర్ బీయింగ్ శాంక్టిఫైడ్. నంబర్ 3, మనము సంపూర్తిగా పరిశుద్ధ పరచబడతాము. వీ విల్ బి టోటలీ శాంక్టిఫైడ్. అది ఆల్రెడీ చెప్పాను, మీకు చూపించాను. అది అలా ఉండగానే ఒక విషయం మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ఈ అధిక కృపా సిద్ధాంతాన్ని బోధించేవారు వివిధ పేర్లతో, వివిధ సిద్ధాంతాల నామములతో దీన్ని వారు బోధిస్తుండగా వారు మొదటిది మాత్రమే అంగీకరిస్తారు, 2, 3 అంగీకరించరు అని మరొక్కసారి మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నా. మనం ఎందుకు దీన్ని అడ్రస్ చేస్తున్నామో మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. ఎందుకంటే మనము విని మరలా దాన్ని నెమరు వేసుకుంటుంటే గుర్తుంటాయి, కానీ వారం వారం ఒక కొత్త అంశం వచ్చే కొద్దీ పాతవని డెలీట్ అయిపోతుంటాయి కదా. అందువల్ల గుర్తు చేయడం నా బాధ్యత. మనము ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డాము కనుక మరలా పరిశుద్ధపరచబడుచూ ఉండేటువంటి అవసరము లేదు అనేది వాళ్ళ బోధ. పోతే ఆల్రెడీ మనం సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడ్డాం కనుక, మూడవది మనం సంపూర్తిగా పరిశుద్ధపడతాం అనేటువంటి మాట కూడా తప్పవుతుంది. ఆ ఫస్టే లాస్ట్, ఆ ఫస్టే ఫినిష్ అని 2వ స్టేట్మెంట్ని 3వ స్టేట్మెంట్ని వారు అంగీకరించారు. మన వాదన ఏమిటి? మొదటిది మీరు ఎస్ అన్నప్పుడు మేము కూడా ఎస్ అంటున్నాం, కానీ బైబిల్ ప్రకారంగా 2 కూడా కరెక్టే, 3వ స్టేట్మెంట్ కూడా కరెక్టే అని మన ఆర్గ్యుమెంట్.
ఎప్పుడైతే రెండవది మూడవది మనం అంగీకరించమో మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్న సంగతి మనం అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు మనం పరిశుద్ధ పరచబడుట లేదు, ఆల్రెడీ పరిశుద్ధత మనకు వచ్చేసింది అంటే పరిశుద్ధత కోసం ప్రాకులాడాల్సిన ఇక పని మనకు ఉండదు. మనం ఏమి చేసినా ఒకవేళ అది తప్పు అని మనకు అనిపించినా అది దేవునికి తప్పు కాదు అన్న ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది. 2, 3 లేదు అని మనం అనుకుంటే, నేను తాగినా, నేను తిరిగినా, నేను ఎగిరినా, నేను చూసినా, నేను విన్నా, నేను మాట్లాడినా, ఏంటివి ఇవన్నీ? మాట్లాడకూడనివి మాట్లాడినా, వినకూడనివి వినినా, చూడకూడనివి చూసినా, నడవకూడని చోటుకు నడిచినా, నిలవకూడని చోట నిలిచినా, కూర్చోకూడని చోటున నేను కూర్చున్నా, తినకూడనివి తిన్నా, తాగకూడనివి తాగినా నేను పాపిని కాదు అని మనం అనుకోవలసి వస్తుంది. వాళ్ళు అలానే అనుకుంటారు. కారణం రెండవ సత్యము, మూడవ సత్యము వారు అంగీకరించరు గనుక. ఇది ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించమని క్రైస్తవ సమాజాన్ని మనము తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా బోధించేవారు పేరు మోసిన బోధకులైతే వారు చెప్పేవి నిజాలైపోతాయా? ఈ సిద్ధాంతాన్ని బోధించేవారు ఎన్నెన్ని పేర్లతో బోధిస్తున్నారో ఇంకా నేను రివీల్ చేయలేదు. ఇంకా నేను హైపర్ గ్రేస్ అనే పదమే వాడుతున్నాను చాలా కాలం నుంచి. దీనికి ఇంకా ఏ పేర్లు ఉన్నాయో భవిష్యత్తులో చెబుతాను. ఆ పేరు వినగానే నాకు తెలిసి ముప్పేట మన మీద మాటల దాడి జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఎందుకంటే నేను హైపర్ గ్రేస్ అనే పదం వాడుతున్నాను కనుక మా గురించి కాదులే అనుకుంటున్నారు చాలామంది. ఈ వివరణలో వాళ్ళు కూడా వస్తున్నారన్న సంగతి వాళ్ళకి ఇంకా వెలగట్ల. అది వెలిగే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు భూకంపాలు, అగ్నిపర్వతాలు ప్రేలడం ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ సిద్ధపడే కదా ఈ సిద్ధాంతాన్ని ఎత్తినేసుకొని మాట్లాడేది. ఈ విషయంలో ఎవ్వరికి భయపడేది లేదు. ఈ విషయంలో ఎవరి పేరును బట్టి లేకపోతే పెద్ద పెద్దవారు ఈ సిద్ధాంతాన్ని మోస్తున్న నేపథ్యంలో వీళ్ళు వాళ్ళను తప్పుపడుతున్నారా అని ముక్కున వేలేసుకున్న అందులో దానికి మేము మనము బాధ్యులము కానే కాదు. కారణం బైబిల్ ముందు ఎవరైనా చిన్నవారే, ఎవరైనా విద్యార్థులే, ఎవరైనా చేతులు కట్టుకోవాల్సిందే అనేది నేను నమ్మే నిజం. నా తప్పైతే నేను సరిదిద్దుకోవాలి, మీ తప్పైతే మీరు సరిదిద్దుకోవాలి కదా. రైట్. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఇది అలానే ఉందా? వెరీ గుడ్. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని వాళ్ళు అంటున్నారు. మనం దాన్ని తప్పు పట్టట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మనం పరిశుద్ధపరచబడ్డాము అన్న దానిని మనం తప్పు పట్టట్లే. ఎస్, పరిశుద్ధపరచబడ్డాం. బైబిల్ కూడా అదే చెప్పింది, మనం పరిశుద్ధపరచబడ్డామని. కొన్ని వచనాలు ఇస్తాను. దేనికి? ఫస్ట్ దానికి. ఇంతకుముందు చాలా ఇచ్చే ఉంటాను, మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా దాన్ని ప్రస్తావిస్తున్నాను కనుక ఎక్స్క్లూజివ్గా బైబిల్ మనం ఆల్రెడీ పరిశుద్ధపరచబడ్డాము అని చెప్పిందో లేదో చూద్దాం. బైబిల్లో మనం తప్పు పట్టట్లేదుగా, స్వీకరిస్తున్నాం. కరెక్ట్. అది వాళ్ళు చెప్పడం ఏంటి, బైబిల్ చెప్తోంది. అది చూద్దాం కొన్ని వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నన్ను అడిగితే దాన్ని అలా బాక్స్లో పెడుతూ ఒక సైడ్ నది ఒక సైడ్ నన్ను గలవా గలలేవా? గలవు. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. నేను ఇప్పుడు ఇస్తున్న వచనాలు జాగ్రత్త, మొదటి దానికి బైబిల్ ఆమోదం ఉంది అని చూపించే వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. 11వ వచనం. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని, ఎట్టివారు? 9-10 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరు? జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునివారు. చూసారా ఇవన్నీ? అలాంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు అని కూడా అన్నాడు స్టార్టింగ్లోనే.
అన్నాడా 9వ వచనంలో? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పి 9-10 వచనాలలో 11వ వచనంలో ఏమంటున్నాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, ఒకప్పుడు మీ చరిత్రది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను, నెక్స్ట్, మన దేవుని ఆత్మయందును మీరు తర్వాత జాగ్రత్త చూడండి, అండర్లైన్ చేయండి. నంబర్ 1 కడుగబడి, నంబర్ 2 పరిశుద్ధపరచబడిన వారై, నంబర్ 3 నీతిమంతులుగా తీర్చబడితిరి. తీర్చబడుదురునా తీర్చబడితిరీనా? కడుగబడుదురునా కడుగబడితిరీనా? కడుగబడితిరి. పరిశుద్ధపరచబడుదురునా పరిశుద్ధపరచబడ్డారునా? ఇక్కడ కడుగబడ్డారు, నంబర్ 2 పరిశుద్ధపరచబడ్డారు, నంబర్ 3 నీతిమంతులుగా తీర్చబడ్డారు. యు ఆర్ వాష్డ్, యు ఆర్ శాంక్టిఫైడ్ అండ్ యు ఆర్ జస్టిఫైడ్. ఇంగ్లీష్లో ఏమన్నా పాసిబిలిటీ ఉందా వచనాలు చూపించడానికి? ఈరోజు నేను చూపించే వచనాలన్నింటినీ మ్యాక్సిమం ఇంగ్లీష్లో కూడా చూపిస్తుంటాను. రైట్, ఓకే. కడుగబడిరి, యు ఆర్ వాష్డ్. పరిశుద్ధపరచబడ్డారు, యు ఆర్ శాంక్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చబడ్డారు, యు ఆర్ జస్టిఫైడ్. తెలుగు మనకు వచ్చు కనుక కడుగబడ్డారు అంటే అయిపోయింది, పరిశుద్ధపరచబడ్డారు అంటే అయిపోయింది, నీతిమంతులుగా తీర్చబడ్డారు అని అంటే అయిపోయింది. అంటే మనం దేనినైతే ఇది సత్యము అని చూపించామో, మళ్ళీ చూపించాలి, ఇది సత్యము అని దేన్నైతే చూపించామో అది బైబిల్ చెబుతున్న సత్యం. నంబర్ 1 కదా, మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని ఒక సత్యాన్ని బైబిల్ చెబుతుందని చెప్పాం మనం. ఎస్, అవును అని చూపిస్తున్నాను. ఇంకొక వచనాన్ని చూద్దాం. అదే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం, అదే మాటకే, మొదటి స్టేట్మెంట్కే 1వ అధ్యాయం 31వ వచనము చూద్దాం. 31, అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన, అంటే యేసుక్రీస్తు ప్రభు, మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. యేసు ప్రభువే మనకు పరిశుద్ధత అయ్యాడు. ఎప్పుడైతే మనం ప్రభువుకు కనెక్ట్ అయిపోయామో సిలువ దగ్గర, ఆయన వలన, ఆయన ద్వారా మనకు పరిశుద్ధత వచ్చేసింది. ఎస్, బైబిల్ చెబుతోంది అది, బైబిల్ చెబుతోంది అది. ఇంకొక వచనం చూద్దాం, ఆ మొదటి సత్యానికే ఇంకొక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం, వచనము కూడా 10. చూద్దాం ఒకసారి, వచనము కూడా 10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటలేం చేయండి ఆ మాట, మళ్ళీ చదువుతా 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూస్తున్నారా? అదే కనపడుతుంది ఇంగ్లీష్లో. చూపించు. అండ్ బై దట్ విల్ we have been made, it's over. We've been made holy through the sacrifice of the body of Jesus Christ once for all. తెలుగులో పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు మనం ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ చూపించు. మళ్ళీ ఎన్ని స్టేట్మెంట్స్ మనం చూపించాం? 3. ఆ 3టిలో మొదటి దానికి బైబిల్ ఆమోదం ఉంది. కరెక్ట్. నేనైనా, మీరైనా, ఎవరైనా అంగీకరించాల్సిందే. ఎందుకు అంగీకరిస్తున్నాం మొదటి స్టేట్మెంట్ని? బైబిల్ చెబుతోంది కనుక. నేను చెబుతున్నానో, మీరు చెబుతున్నారనో, వాళ్ళు చెబుతున్నారనో కాదు. బైబిల్ చెప్పింది కనుక అది కరెక్ట్. రైట్. ఇప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, రెండో స్టేట్మెంట్ ఏమిటి? మీరు చదవండి ఒకసారి దాన్ని చూసి.
మనము పరిశుద్ధపరచబడుచూ ఉన్నాము. ఇంగ్లీష్లో ఏమన్నాం దాన్ని? వీఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్. పైంది వీ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్. ఆ ఇంగ్లీష్లో మళ్ళీ చూపించి, హెబ్రీ పత్రిక 10:10. ఆ ఫస్ట్ది ఇంగ్లీష్లో చూడండి. ఒక్క నిమిషం మళ్ళీ అది చూపించు. ఇంగ్లీష్లో చూడండి, వీ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్. అది చూడండి, వీ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్. ఇప్పుడు ఇంగ్లీష్లో చూపించది రెఫరెన్స్ హెబ్రీ పత్రిక 10:10. అక్కడేముంది? అండ్ బై దాట్ విల్, చదవండి నెక్స్ట్ మాట, వీ హ్యావ్ బీన్ మేడ్ హోలీ. వీ హ్యావ్ బీన్ మేడ్ హోలీ అంటే వీ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్. హోలీ అనే పదమైన సాంక్టిఫికేషన్ అనేదన్నా రెండు పర్యాయ పదాలు. రైట్, ఆ మూడు అట్లనే పెట్టు. మళ్ళీ మొదటిది కరెక్ట్ అని మనం ఎందుకు అంటున్నాం? బికాస్ ద బైబిల్ సేస్ సో. బైబిల్ చెబుతోంది కనుక కరెక్ట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, రెండోది ఏమిటి? మనం పరిశుద్ధపరచబడుచూ ఉన్నామని ఒక స్టేట్మెంట్ నేను చూపిస్తున్నాను మీకు. ఇంగ్లీష్లో ఏమన్నాను దాన్ని? వీఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్ అన్నాను. తెలుగులో మనము పరిశుద్ధపరచబడుచూ ఉన్నాం. ఇప్పుడు నేను అడుగుతున్నా, పైనది బైబిల్ చెప్పింది కనుక మనం కరెక్ట్ అంటున్నప్పుడు, రెండోది కూడా బైబిల్ చెబితే కరెక్ట్ అనాలా, రాంగ్ అనాలా? కరెక్ట్ అనాలిగా, అంతేనా? ఆ బుద్ధి మనకు ఉండొద్దు. పైంది చెప్పిందేమో కరెక్ట్, కింద చెప్పిందేమో నీకు అర్థం కాలేదని కథలు చెప్పకూడదు. ఇప్పుడు నేను రెండో దానికి వచనం ఇస్తాను, చూద్దాం. రెండవ దానికి ఏమిటి? రెండవది, మనము పరిశుద్ధపరచబడుచు ఉన్నాం. చూద్దామా రెఫరెన్స్? అదే హెబ్రీ పత్రిక, అదే 10వ అధ్యాయం. కాకపోతే కింద 14వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం చదువుకుందాం. కింద 14 ఏముంది? జాగ్రత్తగా చూద్దాం. ఒక్క అర్పణ చేత ఈయన, నెక్స్ట్ మాట, పరిశుద్ధపరచబడు వారిని, పరిశుద్ధపరచబడువారిని, పరిశుద్ధపరచబడినవారు కాదు, పరిశుద్ధపరచబడేవారు. తెలుగులో మనకు కరెక్ట్గా అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. ఇంగ్లీష్లో చూద్దాం, అదే వచనం చూపించు. చూడండి అక్కడ, ఫర్ బై వన్ సాక్రిఫైస్ హీ హ్యాస్ మేడ్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్ దోస్ హూ ఆర్ బీయింగ్ మేడ్ హోలీ. ఇందాకేముంది? వీ హ్యావ్ బీన్ మేడ్ హోలీ. అందుకే ఇంగ్లీష్లో చదవమన్నాను, ఎందుకంటే తెలుగులో దగ్గరగా ఉన్నాయి రెండు పదాలు. 10వ వచనంలోని తెలుగు పదము, 14వ వచనంలోని తెలుగు పదం రెండు చాలా దగ్గరగా ఉండేసరికి రెండు ఒకటే అనుకుంటారేమో. కాదు, 10వ వచనంలో పరిశుద్ధపరచబడ్డాము అన్నాడు, 14వ వచనంలో పరిశుద్ధపరచబడుచున్నాము అని చెబుతున్నాడు. అందుకే ఇంగ్లీష్లో చూపించా. అంటే ఇక్కడ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెబుతున్నాను. పైన 10వ వచనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, కింద 10వ వచనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. మీరు ఏ ఇంగ్లీష్ బైబిల్ అయినా చూడండి, అది వేరు ఇది వేరు. ఆ స్టేట్మెంట్ వేరు, ఈ స్టేట్మెంట్ వేరు. అది జరిగిపోయిన దానిని చెప్పింది 10వ వచనం, ఇది జరుగుతున్న దానిని చెబుతోంది 14వ వచనం. 14 పైన 10వ వచనము, కింద 14వ వచనం. మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తాడు. 10వ వచనం చూపించి మళ్ళీ 14 చూపించు. ఇంగ్లీష్ 10వ వచనం చూడండి అక్కడ, అండ్ బై దట్ విల్ వీ హ్యావ్ బీన్ మేడ్ హోలీ. అదొక్కటే చూడండి, ఆ ముక్క చూడండి. వీ హ్యావ్ బీన్ మేడ్ హోలీ, వీ హ్యావ్ బీన్ మేడ్ హోలీ, వీ హ్యావ్ బీన్ మేడ్ హోలీ. ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ ఎవరున్నారు? ప్రభాకర్ గారు, వేర్ ఆర్ యూ? నేను చెప్పింది కరెక్టేనా? రైట్. వీ హ్యావ్ బీన్ మేడ్ హోలీ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్యాసివ్ వాయిస్. 14వ వచనం చూపించు. వీఆర్ బీయింగ్ మేడ్ హోలీ, వీఆర్ బీయింగ్ మేడ్ హోలీ, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్యాసివ్ వాయిస్. నేనేమనట్లా, నువ్వు 10వ వచనం చూపించి నన్ను నమ్ము అంటున్నావు, 14 కూడా నమ్మమని నేను చేతులు పట్టుకుంటున్నాను, అంతేం అనట్లా. 10 నేను నమ్ముతున్నాను, 14 కూడా నమ్ము, 14 నమ్ము. అంత మొండాట ఎందుకు అంటున్నాను నేను ఇక్కడ? మొండాట ఆడకూడదు, గేమ్ చాలా ఫెయిర్గా ఉండాలి, అంతేనా? ధర్మమేగా.
ఆ 3 స్టేట్మెంట్స్ చూపించి మళ్ళీ ఈరోజు నేను రెండో దాని మీద నిలబడి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకటి క్లియర్ అయిపోయింది కదా, నాకు డౌట్ లేదు, మీకు డౌట్ లేదు, అది ఎవరు చెప్పినా కరెక్టే. మొదటి దాంట్లో ప్రాబ్లమే లేదు. మన ఆర్గ్యుమెంట్ అంతా దేని మీద నిలబడుతున్నాం? ఇంకా నేను 3కి వెళ్ళలేదు పెద్దగా, రెండిట్లోనే ఎక్కువ నిలబడుతున్నా. ఎందుకంటే 2 ఒప్పుకుంటే నీకు రేపొద్దున 3 ఎక్కుతుంది. నీకు 2 ఎక్కకపోతే 3 ఎప్పటికీ ఎక్కదు. వెళ్దామా? మరికొన్ని మాటలు చూద్దాం. ఏది చూద్దాం? హెబ్రీ పత్రికలోనే ఇంకొకటి చూద్దాం. 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుతారు. అందరు చదవండి ప్లీజ్, ఒక్కటే చిన్న వాక్యం అది. హెబ్రీ పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మళ్ళీ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఈ వాక్యం అంతా చదివినంత ఈజీగా మనకు అర్థం కాదు. ఎందుకంటే అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడు అంటే బాగుంది, కానీ అందరితో పరిశుద్ధత కలిగి ఉండుటకు అంటే అర్థం ఏంటి? నిజంగా చెప్పండి, ఆ వచనం ఎప్పుడైనా మనకు ఎక్కిందా? మనకేదైనా ఎక్కకపోతే మనకు ఉండేటువంటి మంచి సౌకర్యం ఏంటి? సౌలభ్యం దాటిపోవడం అంతే, ఏముంది అక్కడ? ఎవడు అడుగుతాడు? మన రాజ్యానికి మనమే రాజులు. అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇది బాగుంది, డౌటే లేదు, ఇబ్బంది లేదు. కానీ అందరితో పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడు ఏమిటి చెప్పనా? అక్కడ విషయం అందరితో పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడని కాదు. అక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 2 స్టేట్మెంట్స్ని ఒకటిగా చెప్పాడు అంతే. ఆ 2 స్టేట్మెంట్స్ ఏంటో చెప్పనా? నంబర్ 1, అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, అది ఫస్ట్ స్టేట్మెంట్. నంబర్ 2, పరిశుద్ధత కూడా కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, ఇది సెకండ్ స్టేట్మెంట్. మీకు అర్థమైందా? ఇంకొకసారి చెప్పనా? మీకు 2 స్టేట్మెంట్స్ అర్థమయ్యా? ఇంకొకసారి చెప్పనా? అందరితో సమాధానము, అందరితో పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి కాదది. అందరితో సమాధానము, అందరితో పరిశుద్ధత కలిగి ఉండుటకు కాదది. అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, అది ఒకటి. నంబర్ 2, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇంగ్లీష్లో చూపించి అది చూడండి. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీవన్. అదొకటి చూడండి. అక్కడ అండ్ కంటే ముందుంది, అది అండ్ అనే పదం కంటే ముందుంది. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అంటే ప్రయత్నం చేయండి. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ ఇన్ పీస్, సమాధానముగా ఉండుటకు ప్రయత్నం చేయండి. ఎవరితో? విత్ ఎవ్రీవన్, అందరితోనూ సమాధానముగా ఉండుటకు ప్రయత్నించుడి అనేది ఒక స్టేట్మెంట్. మరియు అండ్ ఏమ్మా, అండ్ అంటే ఏంటో చెప్పండి ఇక్కడ. మరియు అని వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. అండ్ అంటే మరియు, టు బీ హోలీ అంటే పరిశుద్ధులుగా ఉండుటకు కూడా మీరు ప్రయత్నించాలి. 2 అవి. తెలుగులో ఏం చేశారు? అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉంటూ ప్రయత్నించడానికి మరియు అనే అర్థం లోపలుందన్న సంగతి మనకు మిస్ అయిపోయింది. నెక్స్ట్ మాట తెలుగులో, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. వితౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ ద లార్డ్. ఉందా? సమాధానముగా ఉండడం అందరితో, కానీ దేవుని ఎదుట మాత్రం అందరితో నేను ఎవరితో కొట్లాడడం లేదు, ఎవరితో ఫైటింగ్ చేయట్లేదు, ఎవరితో నేను డుషుం లేదు అని అంటే సరిపోదు. నువ్వు వాళ్ళతో బాగున్నా, వీళ్ళతో బాగున్నావు మాత్రమే కాదు నాకు కావాల్సింది. దేవుడు, నా ఎదుట నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా, ఇది కూడా కండిషన్. రైట్. ఇప్పుడు ధర్మంగా ఆలోచించండి. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఏం చదువుకొని వచ్చాం? ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనములో ఏం చదువుకొని వచ్చాం? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము
పరిశుద్ధపరచబడి ఉన్నాము అని చెప్పిన గ్రంథకర్తే 10వ వచనంలో ఆల్రెడీ మనం పరిశుద్ధపరచబడ్డామని చెప్పిన 10వ అధ్యాయంలోని 10వ వచనంలో చెప్పిన గ్రంథకర్తే 12 పక్క పేజే, నేనే పెద్ద పేజీలు తిప్పట్లా, పక్క పేజే 12వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెబుతున్నాడు ఇన్స్ట్రక్షన్? పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎవరెదుట? దేవుని ఎదుట. మరి 10వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధపరచబడి ఉన్నామని చెప్పిన ఆయన ఇప్పుడు పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయమని ఎందుకు చెబుతున్నట్టు ఆలోచించొద్దు. ఆ 3 చూపించు మళ్ళీ. బైబిల్ మొదటిది చెప్పింది, రెండోది కూడా చెప్పింది. మొదటి దానికి నేను ఇచ్చిన వచనాలవి, రెండవ దానికి నేను ఇస్తున్న వచనాలు ఇవి. ఈ బైబిల్లో నుంచే. ఆ రెండవ దానికి మనం చూసిన వచనం ఏమిటి? 10వ అధ్యాయం 14వ వచనం హెబ్రీ పత్రిక. కాదని చెప్పగలరా? 12వ అధ్యాయం 14వ వచనం కాదని చెప్పగలరా? రోమపత్రిక చూద్దాం. ఇంకా ఏ స్టేట్మెంట్ కోసం ఇదంతా? స్టేట్మెంట్ నెంబర్ 2 కోసం. ఇవన్నీ ఇంతగా నేను నెమ్మదిగా ఎందుకు చెబుతున్నానంటే రేపెప్పుడైనా ఎవరైనా తగిలితే మీరు కూడా అడుగుతారని. మా మందిరానికి రా, నీ కథ చూసుకుంటాం అనకూడదు. నోట్బుక్ ఇంట్లో పెట్టి వచ్చాను, నోట్బుక్ ఉంటే నీ కథ వేరేలా ఉండేది అనకూడదు. సరుకంతా బుర్రలో ఉండాలి. ఆ బుర్రలోకి ఎక్కించుకోవడానికి ముందుగా బుక్లోకి ఎక్కించుకోవాలి. ఇక్కడున్నది ఇక్కడికి ఎక్కాలంటే వయా బుక్. ఆ బుక్కే ఇప్పుడు మీరు రాసుకుంటుంది. బుక్ దగ్గర ఆగిపోతే ఎలా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమా పత్రిక 6వ అధ్యాయం 18 చూద్దాం. ముందుగా మీరు రాసుకోవడం మాత్రం 18 నుంచి 23 వరకు రాసుకోవాలి. 18 నుంచి 23 వరకు. 18 చూద్దాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఫస్ట్ది ఈ మాట దేనికి వర్తిస్తుంది? 18వ వచనం దేనికి వర్తిస్తుంది? స్టేట్మెంట్ నెంబర్ 1కి వర్తిస్తుంది. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. శిలువ దగ్గర. ఇందుకు దేవునికి స్తోత్రం. అక్కడతో ఆపాడా? ఇప్పుడేదో చెబుతున్నాడు చూద్దాం. కింద 19 నుంచి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీకేమైనా క్లిక్ అవుతుందా? 18వ వచనంలో ఏం చెప్పాడు, 19వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆలోచించండి. 18వ వచనంలో ఏమన్నాడు? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అంటే అయిపోయింది ఆల్రెడీ. ఇందాక నేను 1 కొరింథీ 6:11లో చూపించినట్టుగా మీరు కడుగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నెక్స్ట్ నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదే ఇక్కడ 18వ వచనంలో మళ్ళీ 18వ వచనంలో ఆల్రెడీ అయిపోయిందని చెప్పిన ఆయన 19వ వచనంలో మధ్యలో చూడాలి మీరు. పరిశుద్ధత కలుగుటకై అండర్లైన్ చేయండి అన్నమాట. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇదేంటి? ఆల్రెడీ విమోచింపబడ్డారుగా. పైనే 18వ వచనంలో అదే కదా చెప్పింది. ఆల్రెడీ విమోచింపబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, కడుగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. మరి 19వ వచనం ఏం చేయాలంటే 19వ వచనంలో పరిశుద్ధత కలుగుటకై. పరిశుద్ధత కలగాలంటే విమోచింపబడిన మీకు, 18వ వచనం, విమోచింపబడిన మీకు పరిశుద్ధత కలగాలంటే నీతికి మీ అవయవములను ఏం చేయాలి? దాసులుగా అప్పగించాలి. 19వ వచనం స్టేట్మెంట్ నెంబర్ 2 గురించి మాట్లాడుతుందని అర్థం కావట్లా? చెప్పండి. 20
మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? ఒకప్పుడు పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్నప్పుడు మీకు నిర్బంధం ఎక్కడిది? నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ 20వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, అంటే శిలువ దగ్గరికి రాకముందు, ప్రభు దగ్గరికి రాకముందు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటారు. అడిగేవాడు లేడు, అధికారము లేదు, నువ్వు ఏం చేసినా చెల్లిందప్పుడు. 21, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? మీరు పొందింది ఏంటి ఆ రోజుల్లో? దానివల్ల మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఏమిటి? సిగ్గు. ఒకప్పుడు నేను తాగేవాడినండి, సిగ్గుపడుతున్నాను. ఒకప్పుడు నా జీవితం భయంకరం అండి, సిగ్గుపడుతున్నాను. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఏ మరణం? రెండవ మరణం, మరణమే. ఇప్పుడు చూడండి 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, నెక్స్ట్ మాట, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలగాలి. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలగాలి. మీరు దేవునికి దాసులైనందున మీలో పరిశుద్ధత కనబడాలి. ఆ రిజల్ట్ కనబడాలి. ఆ ఫ్రూట్ కనబడాలి. చెట్టు పేరు మామిడి చెట్టు. ఏ పండ్లు రావాలి? మామిడికాయలే రావాలి. ఒక్కటి కనపడదే. కానీ ఆ చెట్టుకు బోర్డు ఏం తగిలించారు? ఏ చెట్టు అని తగిలించారు దానికి? మామిడి చెట్టు. కాయ ఎక్కడా అని అడుగుతున్నా నేను. లేదా చెట్టు మామిడైన కాయ రావట్లేదా? అయితే ఇది ఫలించని చెట్టు. అంతేనా? అది ఫలించని చెట్టు. కాయలు లేని చెట్టు పనికిరాదు. ఫలములు లేని చెట్టు పనికిరాదు. ప్రభువుకు దాసులైన తర్వాత ఆయన వనములో మనము చెట్లగా చేర్చబడ్డాం. ఇది దేవుని వనము. సంఘము దేవుని తోట, దేవుని వనము. దేవుని వనములో మనందరం ఎవరము? వృక్షాలం. ఈ వృక్షాలకు ఏ ఫలము కనబడాలి? దాని పేరేమిటి? పరిశుద్ధత. మామిడి చెట్టుకు పిచ్చి పిచ్చి కాయలు కాస్తున్నాయనుకోండి, పిచ్చి పిచ్చి కాయలు కాస్తున్నాయనుకోండి, మామిడికాయలు కాకుండా, ఇదేదో తేడా చెట్టు, కలరింగ్ ఇచ్చుకుంది. నేను మామిడని ఉత్తిదే. నువ్వు మామిడైతే మామిడి కాయలు ఎక్కడ? తేడా. రైట్. 22, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అలా పరిశుద్ధంగా ఉంటే అంతమేమిటి? నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఆ నిత్య జీవము దగ్గరికి వెళ్ళాలంటే కండిషన్ ఏమిటి? పరిశుద్ధత అనే ఫలము మనలో కనబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే ఎక్కడో మన రెస్పాన్సిబిలిటీ అనే ఒకటి కనపడట్లా? 19వ వచనంలో చివరి మాట, మీ అవయవములను నీతికి దాసులుగా మీరు అప్పగించాలంటున్నాడు ఇక్కడ. అంటే మనం అప్పగించాలి. అప్పగించడం అనేది పని కాదు, అప్పగించడం అనేది యాక్షన్ కాదు. వీళ్ళు ఈ సదరు బోధక బృందం దీనికి పెట్టే పేరేంటో చెప్పనా? అది మీరు క్రియల మీద ఆధారపడుతున్నారనండి. పిచ్చి మాట అది. క్రియల మీద ఆధారపడట్లా, విశ్వాస సంబంధమైన క్రియల మీద ఆధారపడుతున్నాం.
విశ్వాసముతో పని లేని క్రియల మీద కాదు మనం ఆధారపడేది, విశ్వాసముతో కూడుకున్న క్రియల మీద. క్రియలు లేని విశ్వాసము చెప్పండి మృతము. మీరు విశ్వసిస్తే సరిపోతుందన్నాడా, విశ్వసించి క్రియలలో ఉండమన్నాడా? విశ్వసించి సత్క్రియలలో ఉండాలి, పరిశుద్ధ క్రియలలో ఉండాలి. ఈ క్రియలే అవసరం లేదు, ఇది సరిపోతుంది అంటావు ఏంటి? తప్పుగా అలా చెప్పలేదు బైబిల్. ఫెయిత్ ప్లస్ యాక్షన్. వీళ్ళు ఏమంటున్నారు? ఫెయిత్ నో యాక్షన్. అప్పగించుడి. చెప్పండి, బైబిల్ మొదటి స్టేట్మెంటే ఇచ్చిందా, రెండోది కూడా ఇచ్చిందా? రెండోది కూడా ఇస్తోంది. ఇంకొకటి చూద్దాం, తెస్సలోనిక మొదటి పత్రిక. మన వాక్య పఠనం అదే ఈరోజు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం తీద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? 3 ఏముంది 3వ వచనంలో? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఎవరితో చెబుతున్నాడు ఈ ముక్క? మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎవరితో చెబుతున్నాడు ఈ ముక్క? చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తు నందును ఉన్న, అండర్లైన్ చేయండి అన్నమాట. ఉన్న అంటే దేవునిలో ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. ఎక్స్క్యూజ్ మీ, పత్రిక ఎవరికి రాయబడుతోంది? దేవునిలో లేని వారికా, దేవునిలో ఉన్నవారికా? ఉన్నవారికి. వారిని ఏమని పిలుస్తుంది బైబిల్? పరిశుద్ధులు. పత్రిక ఏమో సంఘానికి రాస్తున్నాడు, పత్రిక ఏమో పరిశుద్ధులకు రాస్తున్నాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే. అసలు పత్రిక రాస్తున్నదే పరిశుద్ధులకైతే, సంఘానికి ఉన్న సంఘస్థులను బైబిల్ ఏమని పిలిచింది? పరిశుద్ధులు. పరిశుద్ధులకు పత్రిక రాస్తూ మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. అదేంటిది? కళ్ళకు కనబడొద్దు ఇవన్నీ. వాళ్ళు చేసే తప్పేంటి? ఇప్పటికైనా వాళ్ళకి అర్థం కావాలి. ఈ కేటగిరీ రెఫరెన్స్లు అన్నీ వాళ్ళకి కనబడవు. అవి రాగానే అలా విండోస్ క్లోజ్, మేము చూడకూడదు ఇవి. ఆ వచనాలన్నీ చూడరు, ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించినవే చూస్తారు, చూసి అదే ఫైనల్. అలా అవుతుంది. అది ఎలా అవుతుంది? అది ఎలా అవుతుందని అడుగుతున్నాం మనం. ఏం చేయాలి వీటన్నిటినీ? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తమని మాత్రమే చెప్పట్లా. నెక్స్ట్ ఏమంటున్నాడు? అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. అంటే మీరు చెప్పాలి ఆ సంఘంలో ఏ ప్రాబ్లం ఉందో. చెప్పండి, ఆ సంఘంలో ఏ ప్రాబ్లం ఉంది? పేరుకేమో సంఘము, ఆ సంఘములో ఎవరున్నారట? చెప్పండి. జారులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడుగా. అంటే ఆల్రెడీ మారుమనసు పొందారు, ఆల్రెడీ ప్రభు దగ్గరకు వచ్చారు, ఆల్రెడీ శిలువ దగ్గరకు వచ్చారు, ఆల్రెడీ శిలువ దగ్గర వారి పాపపు జీవితాన్ని కడిగేసుకున్నారు, పరిశుద్ధపరచబడ్డారు. కానీ కొద్ది కాలానికి ఆ పరిశుద్ధత నుంచి తొలగిపోయి ఏ పాపంలో పడిపోయారు కొంతమంది? జారత్వము. బైబిల్ ఏం చెప్పింది? జారులు దేనికి వారసులు కానేరరు? దేవుని రాజ్యమునకు. వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారంటే స్టాంప్ వేసి, నో ప్రాబ్లం సుజుకి సమురాయ్ అని ఒకప్పుడు ఉండేది. ఇది సుజుకి సమురాయ్కి ప్రాబ్లమే ఉండదట, నో ప్రాబ్లం అని. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ప్రాబ్లం ఉంటే ఈ మాట ఎత్తుతాడా? ఆ సంఘంలో ప్రాబ్లం లేకున్నా ఎత్తుతాడా? ఆలోచించండి ఒకసారి. 4వ వచనం. మీరు ఇంకా ఆ సబ్జెక్ట్ అయిపోలా, ఇంకా మాట్లాడుతున్నాడు దాని గురించే. మీలో ప్రతి వాడును, సగం మంది ఇటు సగం మంది అటు కాదు, ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక
పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో. అండర్లైన్ చేయండి మాట. మనం కాపాడుకోవాలి. ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూపించి ఇంగ్లీష్లో 4-5 వచనాలు. 4-5 వచనాలు ఇన్ ఇంగ్లీష్. That each of you should learn to control your own body in a way that is holy and honorable. You should learn to control your own body. You should learn to control your own body. నీ శరీరాన్ని ఘటము అన్నాడంటే, ఘటం అంటే ఏంటో అనుకుంటాం, అందుకే చూపించాను ఇంగ్లీష్లో. ఘటము కా మతలబ్ క్యా హై అంగ్రేజీ మే? బాడీ. ఘటం అంటే ఏంటో అనుకుంటారు మళ్ళీ. శరీరం, దేహం. మీ దేహము మీ నియంత్రణలో ఉండాలి. యువర్ బాడీ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్. దేవుని ఎరుగని వారు పిచ్చిగా బతుకుతున్నట్టుగా నేను కూడా బతుకుతానని పిచ్చి వేషాలు వేస్తే నేను ఒప్పుకోనంటున్నాడు దేవుడు. ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకముందు నీ బతుకు అలా ఏడ్చిందేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత మానే అంటోంది బైబిల్. ఎవరితో? బైబిల్ చదివే ఎవరితోనైనా, నాతో, మీతో, అందరితో. వీళ్ళేమంటున్నారు? ఆల్రెడీ శిలువ దగ్గర దేవుడే పరిశుద్ధపరచాడు, ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండడానికి మనం ట్రై చేయడం ఏంటి అంటున్నారు. ఈ ముక్కేంటి అని అడుగుతున్నా నేను. మరి దీని సంగతి ఏంటి? పైపెచ్చేయమంటున్నాడు, ఇది దేవుని చిత్తమట. మీలో ప్రతి వాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును బాడీ ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని చెప్పి మాత్రమే ఆగట్లా. నెక్స్ట్ వచనంలో వార్నింగ్ ఏంటో చూడండి. 6వ వచనంలో, ఈ విషయమందు, ఏ విషయమందు చెప్పండి? ఏ విషయమందు కంట్రోల్ తప్పి బతికేవాడెవడైనా సంఘంలో ఉంటే, మీ దేహాన్ని మీరు నియంత్రణలో ఉంచుకోకుండా నేను హద్దు మీరుతానని ఎవరైనా అంటే, ఈ విషయమందు ఎవడైనా సరే, ఎవడున్న పదం చూడండి అక్కడ, ఎవడైనా సరే అంటే వాక్యము చెప్పేవాడు కానీ, వాక్యము వినేవాడు కానీ, సంఘ పరిచర్యలో ఉండేవాడు కానీ. 3 విభాగాలుగా సంఘంలో: కాపరులు, పరిచారకులు, విశ్వాసులు. కాపరులే పెద్దలు, కాపరులే నాయకులు, కాపరులే అధ్యక్షులు. పెద్దల విభాగంలో, నాయకుల విభాగంలో, కాపరుల విభాగంలో, అధ్యక్షుల విభాగంలో ఉన్నాను కదా అని నాకు అన్నిటికీ లైసెన్స్ ఉంది అని అనుకుంటే బైబిల్ షట్ యువర్ మౌత్ అంటుంది. ఎవడరా నీకు ఇచ్చింది అధికారం? నువ్వు కాపరివైనా, నువ్వు పరిచారకునివైనా, నువ్వు విశ్వాసివైనా వాక్యపు సరిహద్దుల్లో ఉండాలి అని అంటోంది బైబిల్. కొమ్ములేం రాలేదు కాపర్లకు, కొమ్ములేం రాలేదు సేవకులకు. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. అది ఎంత పెద్ద మాట ఇప్పుడు చెబుతాను, చెప్పి ఆమెనంటాను. అది ఎంత పెద్ద మాట విందురు ఇప్పుడు. 6వ వచనం మళ్ళీ, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా, అక్కడికి వస్తాను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాట. వేటి విషయమై ప్రతిదండన చేయువాడు? ఈ పాపములో ఉన్న ఎవడినైనా సరే దేవుడు విడిచిపెట్టడు అనే ఉందా? నాయకులకు ఒక రూలు, పరిచారకులకు ఒక రూలు, విశ్వాసులకు ఒక రూల్ అనుందా? ఎవడైనా సరే సంఘములో ఈ విషయం నేను మీకు కొత్తగా చెప్పట్లేదు అంటున్నాడు పౌలు గారు. మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఈ సబ్జెక్ట్ మీకు చెప్పాము, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం.
మళ్ళీ చెప్తున్నాం, ఇది కొత్త సబ్జెక్ట్ కాదు మీకు. పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, అది కొత్తగా చెప్తున్న సబ్జెక్ట్ కాదు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీ దగ్గర ఉన్నప్పుడు చెప్పిందే, మళ్ళీ ఇప్పుడు ఈ పత్రిక ద్వారా రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాడో చెప్పనా? 6వ వచనంలో మొదటి మాట, ఎవడైనా సరే దీనిని అతిక్రమించి తన సహోదరునికి ఏం చేయకూడదట? మోసము చేయకూడదు. మాట్లాడేది జారత్వం గురించి అయితే సహోదరునికి మోసం చేయడం ఏంటి? ఆలోచించండి. పైపెచ్చు ఎవడును అన్నాడు. పురుషుడు, ఎవడును అంటే పురుషుడిని మోసం చేయడం ఏంటి? సబ్జెక్ట్ జారత్వం అయితే పురుషుణ్ణి మోసం చేయడం ఏమిటి? సబ్జెక్ట్ జారత్వం అయితే చెప్పనా? ఆ సంఘములో కొంతమంది పరుల యొక్క భార్యలను ఆశిస్తున్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఎవరి భార్యలను? పరుల భార్యలను. కన్నేమో భార్యలపై, స్నేహమేమో భర్తలపై. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, పాప మీ అమాయకుడు నా ఫ్రెండ్ అనుకుంటున్నాడు, కానీ ఈ ఫ్రెండ్ ఒరిజినల్ ఫ్రెండ్ కాదు. ఇతని భార్యపై కన్నేసిన దుర్మార్గుడు, దుష్టుడు, భయంకరుడు. నిన్ను నమ్మిన నీ తోటి సహోదరుని సతీమణిపై నీ కన్నులు పడ్డాయంటే నీపైన ఆయన కన్నులు పడుతున్నాయి, జాగ్రత్త. అర్థమైందా పాయింట్? ఏం చేస్తారట? ప్రతిదండన. ఎంత సీరియస్గా దేవుడు అపవిత్రతను పరిగణిస్తున్నాడు గమనించండి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞే, లేదా నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. ప్రతివాడు తనకు సొంత భార్యను కలిగి ఉండవలెను. ఈ మాటలన్నీ దేనికి? నువ్వు గీత దాటకూడదని. ఇక్కడ మోసం చేసేది సహోదరుడికే కాదు, కట్టుకున్న భార్యకు కూడా. ఒక పురుషుడు పవిత్రతను అతిక్రమిస్తే మోసం అనేది ఇద్దరికి జరుగుతోంది ఈ సబ్జెక్టులో. ఒకటి అవతలున్న వ్యక్తికి, సహోదరుడికి, యువతల ఈ మనిషి కట్టుకున్న భార్యకు. అక్కడక్కడ స్త్రీల దగ్గర కూడా ఈ ప్రాబ్లం కనపడుతుంటుంది. ఇది పురుషులకు మాత్రమే కాదు. భర్తకు ద్రోహం చేస్తే ఒక 10 కేసులు పురుషునివైతే ఒక్క కేసైనా స్త్రీ ఉండదా సమాజంలో? ఉండొచ్చు. విషయం ఏంటంటే ఈ పాపములో ఎవరు జారినా జారులే అవుతారు, పురుషుడైనా స్త్రీ అయినా. వీళ్ళిద్దరికీ ఏం తప్పదు? ప్రతిదండన. మన బైబిల్లో ఉందా ప్రతిదండనని? వీళ్ళేం చెప్తారంటే, నువ్వు ఆల్రెడీ సిలువ దగ్గర పరిశుద్ధుడైపోయావుగా, ఇక్కడ జారినా అది జారుడు కాదు అంటున్నారు వీళ్ళు. దండం స్వామి అంటున్నాం మనం. అర్థమైందా పాయింట్? ఇప్పుడు నువ్వు జారితే అది జారుడే కాదు అంటున్నారు. ఏ ఊరు మీద అని అడుగుతున్నాం మనం, అంతే, ఇంకేం లేదు. ఏ ఊరు సార్ మంది? ఏం చదువుకున్నారు సార్ మీరు? బైబిల్లో పేజీలు చక్కగానే తిప్పారా అని అడుగుతున్నాం అంతే. మాకు కనపడే వచనాలు మీకు కనబడట్లేదా అని అడుగుతున్నా నేను. మోహపు చూపే నేరం హృదయమందు జరుగుతోంది, వ్యభిచారం. ఇది బైబిల్ ఒప్పుకోనని ఆచారం. ఆలోచించు. చూపులతో తప్పులు చేయొచ్చు, ఊహలతో తప్పు చేయొచ్చు, నోటితో తప్పు చేయొచ్చు, చెవులతో తప్పు చేయొచ్చు, బట్ నేను పరిశుద్ధుడు. ఇది బిల్డప్ కాకపోతే ఏంటి? కళ్ళు తెరుచుకోమని చెబుతున్నాం అందరికీ. కళ్ళు తెరుచుకోవాలంతే. ముద్దు పెట్టుకుంటాడా? కొరడా తీసుకుంటాడా? ప్రతిదండన అంటే నాకు తెలిసిన పదం అదే.
ప్రతిదండన అంటే కౌగలించుకోవడం, హత్తుకోవడం. రానైనా ఎవడు చెప్పాడు బాబు నువ్వు అపవిత్రుడు అని అంటాడా? ఏంటి ప్రతిదండన అంటే? ఇంత చెప్పామా? అయిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా? ఈ మనిషి చెబుతున్నాడు ఇవన్నీ, ఆయన చెప్పలేదుగా. అప్పుడు నేనేమంటానంటే, నేను కాదు బాబు చెప్పింది, పౌలు గారు. పౌలు కదా చెప్పింది, ఆయన కాదుగా అనేటోళ్ళు కూడా ఉంటారండోయ్. వాళ్ళ కోసమే 8వ వచనం కింద, వాళ్ళ కోసమే కింద 8వ వచనం. 7 చూసి 8కి వెళ్దాం. 7 చూసి 8కి వెళ్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులగుటకే. ఇన్ని చెప్పిన తర్వాత నువ్వు చెబితే నేను వింటానంటే నీకోసం 8వ వచనం అంటున్నాడు కింద. కాబట్టి ఉపేక్షించువాడు, ఉపేక్షించడం అంటే వద్దు అనుకునేవాడు, తిరస్కరించేవాడు. ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. నువ్వు చెబితే నేను వింటానంటే అసలు నేను చెప్పిందే ఆ మనిషి ద్వారా అంటున్నాడు దేవుడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడేట దేవుడు. అన్ని సందర్భాల్లో నేరుగా దిగొచ్చి మాట్లాడు, తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. నువ్వు చెబితే వింటానా అంటే ఎవరు చెప్పాలి? నాకు దేవుడు చెప్పాలి. ఆ దేవుడే చెబుతున్నాడు ఇప్పుడు తన దాసుల ద్వారా. ఆ దేవుడే చెబుతున్నాడు ఇప్పుడు తన గ్రంథము ద్వారా. వేదాంత విద్యలో అంటే థియాలజీలో బిబ్లియాలజీ అని ఒకటి ఉంటుంది. లేఖన శాస్త్రం, వాక్య శాస్త్రం, బైబిల్ శాస్త్రం అని. ఆ లేఖన శాస్త్రంలో నేర్పించే ఆలే ఇవి. లేఖన శాస్త్రంలో నేర్పించే ప్రాథమిక అక్షరాలు ఇవి. ఇవి కూడా తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. పరిశుద్ధులుగా ఉండాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారంటే మీకు వాళ్ళు కూడా రావా అని అడగాల్సి వస్తుంది. మోసపోయిన వారు జాగ్రత్త, మోసపోయేవారు జాగ్రత్త. ఎందుకనగా పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ముక్త కంఠముతో చెప్పే ఒకే ఒక మాట, దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులుగా బ్రతకాలి. ఈ లైన్ని దాటి నేను బతుకుతానంటే బైబిల్ అయినా దేవుడైనా పట్టుకునేది కొరడా, ప్రతిదండన. జారులకు ఏం లేదు, పరలోకం లేదు. జారులుగా ఉండకూడదంటే జాగ్రత్తగా బతకాలి. అది మన బాధ్యత. ఈరోజు విన్న మాటలన్నీ మీకు యూట్యూబ్లో ఉంటాయి. మళ్ళీ ఒకసారి మెడిటేట్ చేయండి, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. నిజాలైతే స్వీకరించండి, నిజాలో కాదో మీరు ఆలోచించండి. ఎలా బతికినా సరే దేవుడు చూడడు అనుకుంటే మాత్రం అలా చెప్పే సంఘం ఇది కాదు, అలా బోధించే సహవాసం ఇది కాదు. నేను అలా ఎక్స్పెక్ట్ చేశానంటే యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్ అంట నేను. ఎందుకంటే నువ్వు పాపము చేసినా పర్లేదని చెప్పే సహవాసం కాదు ఇది. నచ్చిన వాళ్ళే ఉండొచ్చు, నచ్చితే హాయ్, నచ్చకపోతే బాయ్, అంతే. మన అంశం ఏమిటి? చూపించు. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కదా. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బి హోలీ? ఎన్నో భాగం ఇది? 4వ భాగం. ఇంతవరకు నేను చెప్పింది కరెక్టే అన్నోళ్ళు మాత్రమే చేయొద్దంటే మీకు ఒక శుభవార్త. ఎత్తారు కనుక 5వ భాగం వచ్చేవారు.
ఇది అవ్వలేదు ఇంకా. ఈ ఉపంశముపై ఇప్పటి వరకు మీరు విన్నది 4 భాగాలు. 5వ భాగం వచ్చేవారు. ఎవరు మిస్ అవ్వకండి, అందరూ రండి. ఇంకొకసారి ఆ 3 స్టేట్మెంట్స్ని చూపించు స్క్రీన్ మీద. ఆ 3 స్టేట్మెంట్స్ని చూపించు. చెప్పండి, మొదటిది బైబిల్ చెప్పిందా? నన్ను చూపించు, బాక్స్లో చూపించు. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము, బైబిల్ చెప్పిందా? ఎస్. మనము పరిశుద్ధపరచబడుచు కూడా ఉన్నాము, చెప్పిందా బైబిల్? చెప్పింది. నేను పరిశుద్ధపరచబడి ఉన్నాను సిలువ దగ్గర, ఇప్పుడు పరిశుద్ధపరచబడుచు ఉన్నాను వాక్యము దగ్గర. తలదించితే నేను పరిశుద్ధతను కాపాడుకుంటాను, వాక్యాన్ని అతిక్రమిస్తే దేవుడిచ్చిన పరిశుద్ధతను నేనే చేతులారా కోల్పోతాను. అది నా తప్పు, దేవునిది కాదు. పరిశుద్ధంగా ఉండకపోతే దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత కలుగుటయే నాకు ఫలము. ఫలించని చెట్టు తెలుసుగా, ఫలించని మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. ఫలించకపోతే నరికి వేయబడుతుంది, తీసేస్తాడు. తెలుసు కదా వచనాలు. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించకపోతే మత్తయి సువార్త 3 రాసేసుకోండి, తర్వాత ఆమెనందాం. మత్తయి సువార్త ప్లీజ్ 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనస్సుకు తగిన ఫలము చెప్పాలి, ఫలించుడి. 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మీరు రాసుకోవడం మాత్రం 15 to 19 రాసుకోండి, 15 to 19 రాసుకోండి. సరే, 17 నుంచి చూద్దాం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9. లూకా సువార్త 13:6 నుంచి 9. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ ఉపమానాలన్నీ ఎందుకు చెప్పినట్టు, బైబిల్లో ఈ మాటలని ఎందుకున్నట్టు, స్టోరీలు చెప్పకూడదు. అవి సువార్తల్లో ఉన్నాయండి, పత్రికల్లో లేవు కదండి. సువార్తలు ఇవన్నీ కొట్టేద్దాం. మరి సువార్తల్లో యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడు మారు. సువార్తల్లో పాపము చేయొద్దని చెబితే పత్రికలు చేయమని చెప్పడు, అలా చెబుతాడా? యూనివర్సల్ ట్రూత్స్ ఎప్పుడూ మారలేదు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా నువ్వు మంచిగా బతకపోయినా పర్లేదు, దేవుడు ఏమనుకోడు అన్నట్టుగా లేదు ఎక్కడ. ఇవి నిత్య ఆజ్ఞలు, పరిశుద్ధాజ్ఞలు. దొంగిలకూడదని పాత నిబంధనలో ఉండింది, ఇక్కడ లేదు అనకూడదు. అది ఎక్కడైనా యూనివర్సల్ ప్రిన్సిపల్, అందులో దేవుడు రాజీపడాడు. శిలువ బలియాగము జరిగిందే మనలో పరిశుద్ధత చూడడానికి. అసలు పరిశుద్ధులుగా లేకపోయినా పర్లేదంటే నీకు శిలువ కార్యమే అర్థం కాలేదు. ఎందుకు వచ్చినట్టు ప్రభు, ఎందుకు బలి అయినట్టు, ఎందుకు రక్తం ఇచ్చినట్టు, ఎందుకు ప్రాణం పెట్టినట్టు, ఏంటిదంతా?
మనం ఎలా బతికినా పర్లేదు, బురదలో పడి దొర్లినా పర్లేదు అనడానిక? బురదలో ఉన్న వారినే కడిగాడు, ఇంకా వెళ్ళకండ్రా అని. నేను మళ్ళీ దొర్లి అప్పుడు నువ్వు కడిగావు కదా అంటే ఏమైనా సెన్స్ ఉందా? ఏమైనా అర్థం ఉందా? ఒకసారి ఆలోచించండి. బురదలు ఎందుకు తిరుగుతున్నావు అంటే మొన్న స్నానం చేసి అన్నాడట ఒకడు. మొన్న స్నానం చేస్తే ఇప్పుడు దొరలడం ఏంటి? మ్యాచ్ అవుతుంది ఆన్సర్కి? ఆలోచించండి. నాతో సహా మీరు, మీతో సహా నేను, మనందరం ప్రభువుని ఆనుకొని జాగ్రత్తగా బతుకుదాం. ప్రభువుని ఆనుకోకుండా జాగ్రత్త జీవిద్దాం అనట్లా. అది మన సొంత శక్తిపై ఆధారపడినట్టు అవుతుంది. నేను నా సొంత శక్తిపై ఆధారపడట్లా, ప్రభు మీద ఆధారపడి జీవిద్దాం. ఎందుకు బతకలేం పరిశుద్ధంగా అని అంటున్నాను. బతుకుతాం కంపల్సరీగా. ఆయనకు దూరమై కాదు, ఆయనకు దగ్గరుండి, ఆయన మీద ఆధారపడి, ఆయన ఇచ్చే శక్తి చేత, ఆయన ఇచ్చే బలము చేత, ఆయన ఇచ్చే నడిపింపు చేత, ఆయన రెక్కల కింద జీవిద్దాం. సొంత శక్తిపై ఆధారపడితే చచ్చిపోతాం, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాం. దేవుని మీద ఆధారపడి భక్తిగా జీవిద్దాం, పరిశుద్ధులుగా జీవిద్దాం. 3 స్టేట్మెంట్స్ని సత్యాలుగా చూసాం. పరిశుద్ధపరచబడ్డాము కరెక్టే, పరిశుద్ధపరచబడుచూ ఉన్నాము కరెక్టే. జాగ్రత్తగా ఉంటే ఆ పరిశుద్ధత మనకు లభిస్తుంది. దీన్నే లేఖనముల విషయంలో సమన్వయము అంటారు కదా నితీష్ గారు? కదా, చూపించండి. ఏమంటారు దాన్ని? లేఖనాలలోని సమతుల్యత మరియు సమన్వయము, బ్యాలెన్స్ అండ్ హార్మనైజేషన్ ఇన్ స్క్రిప్చర్స్. నన్ను చూపించు. వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాలెన్స్ ఉండదు. ఫ్రంట్ వీల్స్ ఉంటే చాలు, బ్యాక్ వీల్స్ అవసరం లేదు అంటున్నారు బండి నడవడానికి. అది కూడా అవసరం అంటున్నాం మనం. బ్యాలెన్స్, బండి బ్యాలెన్స్గా ఉండాలి. అలాగే లేఖనాలు కొన్ని అటు కొన్ని ఇటు కనబడుతున్నప్పుడు అది గనుక ఇది కాదు, ఇది గనుక అది కాదు అనకూడదు. ఆ రెండింటిని ఏం చేయాలి? మనం బ్యాలెన్స్ చేయాలి. దట్ ఈస్ ప్రాపర్ మెడిటేషన్, దట్ ఈస్ ప్రాపర్ బైబిల్ స్టడీ. సమన్వయం. బైబిల్ విద్యలో బ్యాలెన్స్ అనేది ఒక టాపిక్, దానికంటే ఒక చాప్టర్ ఉంటుంది. అవన్నీ మనం నేర్చుకుంటే అర్థమవుతాయి. నేర్చుకోకపోతే ఇలా ఉంటుంది పరిస్థితి. వచ్చే వారం కలుద్దాం. పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదన్న అంశములో 5వ భాగంతో. క్లియర్? ఇక్కడతో కృపా సందేశాల శీర్షికలో 20వ భాగం సమాప్తం. వచ్చే వారం 21. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రభువా, ఇటు చక్కని సమయమును మాకిచ్చారు, ఈ సందేశమును మాకిచ్చారు. నేర్చుకున్న మాటలలోని పరమార్థాన్ని గుర్తెరిగి వాక్యాన్ని ఎలా మేము అర్థం చేసుకోవాలో, అందులో సత్యాన్ని ఎలా మేము స్వీకరించాలో వివరించబడుతుండగా నాయన స్వీకరించేటువంటి మనసు అందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుని బలియాగమును నెమరవేసుకొనుచు ఆయన మా నిమిత్తము విరిచిన దేహానికి సాదృశ్యంగా రొట్టెను, మా నిమిత్తము చిందించిన రక్తానికి సాదృశ్యమైన పానీయమును ప్రభు బల్ల మీద నుండి రాబోచుండగా భయముతో, భక్తితో, పరిశుద్ధ మనసు కలిగి ఇందులో మేము పాల్గొన్నట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.